ఎలక్షన్లు దగ్గర పడే కొద్దీ అందరికీ ఆంధ్రప్రదేశ్ మీద విపరీతమైన ప్రేమ వచ్చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ని తెలంగాణని అత్యంత హేయంగా అన్యాయంగా విడదీసిన కాంగ్రెస్ పార్టీకి, విడదీసిన తర్వాత ఏపీకి కంప్లీట్గా అన్యాయం మాత్రమే చేస్తూ వస్తున్న బీజేపీ పార్టీకి, ఈ రెండు పార్టీలకి కూడా ఆంధ్రప్రదేశ్ మీద వల్లమాలిన అభిమానం ప్రేమ వచ్చేస్తుంది. ఎందుకంటే ఎలక్షన్ దగ్గరికి వస్తున్నాయి కదా. కాంగ్రెస్ పార్టీ ఏపీని తెలంగాణని విడదీసిన తీరు గురించి ఒక్కసారి కూడా మాట్లాడిన వైఎస్ షర్మిల ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ చేసిన అన్యాయాన్ని ఎత్తి చూపిస్తూ ఉంటారు. బీజేపీ ఏమో ప్రత్యేక హోదా మేము వాళ్ళు ఇవ్వలేదు, కాంగ్రెస్ ఇచ్చిన మాటను తప్పారు, చట్టం కింద మార్చలేదు అనే అంశాలని ఎత్తకుండా అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఏపీని ఎట్లా విడదీసింది అనేటువంటి అంశాన్ని ఈమె మాట్లాడుతుంటారు. సో ఒకళ్ళు కౌంటర్ వేసుకోవడమే సరిపోతుంది కానీ ఏపీ ప్రజలకి ఎవరికి వాళ్ళు చేసినటువంటి అన్యాయాన్ని ఎత్తి చూపి, ప్రజలు ఆల్రెడీ ఎత్తి చూపిస్తున్నా దాన్ని ఒప్పుకునేటువంటి ధైర్యం వీళ్ళకి ఎక్కడ కనిపించట్లేదు. ఆంధ్రప్రదేశ్ని అడ్డగోలుగా విడదీసినటువంటి పాపం ఎవరు కాదన్నా అవునన్నా కాంగ్రెస్ పార్టీదే. విడదీసిన తర్వాత అమరావతి అంటూ దానికి సపోర్ట్గా నిలిచి, ఆ తర్వాత జగన్ అమరావతికి 3 రాజధానులుగా మార్చినప్పుడు అమరావతికి సపోర్ట్గా నిలవకుండా, నిధులు ఇవ్వకుండా కాలయాపన చేసినటువంటి పాపం పోలవరం ఈ రోజుకి పూర్తవకుండా ఉండడానికి కూడా పాపం బీజేపీదే. ఎవరు అవునన్నా కాదన్నా ఇదైతే ఫ్యాక్ట్. సో ఈ అంశాల విషయంలో షర్మిల చేస్తున్నటువంటి వ్యాఖ్యలకి పురంధరేశ్వరి స్ట్రాంగ్ అనే కౌంటర్ ఇచ్చారు. షర్మిల ప్రత్యేక హోదా అంటే అది ఎండింగ్ చాప్టర్ అని పురంధరేశ్వరి కౌంటర్ వేశారు. రాష్ట్ర ప్రభుత్వాలదే అభివృద్ధి బాధ్యత అన్నారు. అంటే కేంద్రం వాళ్ళకు వెళ్ళి ఆందోళన చేయడం ఏంటి అన్నది ఆమె షర్మిలకి ఇండైరెక్ట్గా వేస్తున్న ప్రశ్న. హోదా అంశం మరుగున పడడానికి, మంట కలిసిపోవడానికి చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీ ప్రధాన కారణం కానీ కాంగ్రెస్ సహా టీడీపీ, వైసీపీ అంతా గుర్తించాలని ఆమె కోరుతున్నారు. షర్మిలకి డౌట్ లేస్తున్నారు.